ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ ఎలిస్ అండ్ మీరు చూస్తున్నారు AF02 రైడర్‌ని. సో ఇండియన్ మార్కెట్‌లో చాలా ఎస్యూవీస్ ఉన్నాయి. కానీ ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్‌లో టాటా నుంచి మన దగ్గర చూసుకోవచ్చు మీరు. కొత్త టాటా సియరా ఉందన్నమాట. సో ఈ కార్ ఎలా ఉంది అండ్ ఓవరాల్ డ్రైవింగ్ పర్స్పెక్టివ్‌లో ఎలా ఉంది అండ్ నాకెలా అనిపించింది అండ్ ఫీచర్స్, టెక్ ఏమేమి ఉన్నాయి ఇందులో అనేది మనం ఈరోజు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో ఆబ్వియస్లీ చాలా గుడ్ లుకింగ్ ఉంది. సో ఈ కార్‌ని మనం డీటెయిల్‌గా రివ్యూ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్‌లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, బిల్డ్ క్వాలిటీ మీద మీకు డౌట్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో టాటా అంటేనే మనకు చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటది అండ్ 5 స్టార్ రేటింగ్‌తో ఉంటది కాబట్టి, సో డిజైన్ వైస్‌కెళ్తే మనం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ అంతా చాలా గుడ్ లుకింగ్ ఉంది అండ్ సేబర్ ఎల్ఈడి మనకి ఇచ్చారనమాట. సో నైట్ టైమ్ ఉండింటే నేను చూపించేవాడిని మీకు. ఇది చాలా గుడ్ లుకింగ్ ఉందనమాట. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకు సేబర్ లాగే ఇచ్చారు. సో ఇవి కూడా చాలా గుడ్ లుకింగ్ ఉన్నాయి. అండ్ డే టైమ్ కూడా మీరు బ్రైట్నెస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో మంచి బ్రైట్నెస్ ఉంది. సియరా అని ఇక్కడ క్రోమ్ ఫినిష్‌లో లోగో చూసుకోవచ్చు అండ్ టాటా లోగో ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్, పార్కింగ్ కెమెరా ఉంటుంది. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. ఫుల్లీ ఎల్ఈడి టెక్ హెడ్ ల్యాంప్ ఇస్తున్నారు అండ్ దీని త్రో కూడా చాలా బాగుందని చెప్తున్నారు. బట్ నైట్ టైమ్స్ నేను కూడా చెక్ చేయలేదు. ఒకసారి చెక్ చేశాక మీకు చెప్తాను. అండ్ ఇవి చూడడానికి చిన్నగా ఉన్నాయి, లైటింగ్ తక్కువ ఉంటుందేమో అనుకుంటారేమో. దీని త్రో చాలా బాగుందని విన్నాను నేను. అండ్ అలాగే ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ మీరు మల్టీ కలర్స్ అబ్జర్వ్ చేయొచ్చు. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. మన దగ్గర ఉన్న వైట్ కలర్ కాబట్టి ఇలాంటి కాంబినేషన్ వస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ బంపర్ మనకు క్రోమ్ ఫినిష్ టైప్ కలర్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. సో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. ఇది కూడా సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే చాలా లెంతీ ఉంటుంది అనమాట ఈ కారు. అండ్ అలాగే మీరు మొత్తం మనకు మల్టీ కలర్ ఆప్షన్ చూసుకోవచ్చు. మన దగ్గర ఉన్నది టాప్ అండ్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో. సో ఇలా ఉంటుంది అండ్ మల్టీ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, మీకు చూస్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ సియరా అని క్రోమ్ ఫినిష్లో మంచి బ్యాజింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. హ్యాండిల్ బార్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఫ్యూచరిస్టిక్గా ఇన్వర్ట్గా ఇచ్చేసారు. సో ఇలానే మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఓఆర్విఎంని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకు టర్న్ ఇండికేటర్స్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ కూడా మనకు ఎల్ఈడీస్ బ్లింక్ అవుతాయి. అండ్ కెమెరా చూసుకోవచ్చు. ఈ కెమెరా వల్ల చాలా మనకు ట్రాఫిక్లో కానీ, టర్నింగ్స్లో కానీ, పార్కింగ్లో కానీ ఎక్కడైనా మనకు చాలా పర్ఫెక్ట్గా మనం డ్రైవ్ చేయొచ్చు అనమాట. సో మీరు కలర్స్ కూడా అబ్జర్వ్ చేస్తే సెంటర్లో మనకు వైట్ ఉంటుంది అండ్ టాప్ అండ్ బాటంలో మీరు బ్లాక్ కలర్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియానో బ్లాక్ ఫినిష్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. గ్లాసీ బ్లాక్ ఉంటుంది. సో ఇది కొంచెం మీరు సైడ్ ప్రొఫైల్ అంతా చూసుకుంటే కొంచెం అడ్వెంచరిస్టిక్గా కనిపిస్తుంది అనమాట. లైక్ లైట్గా డిఫెండర్ టైప్లో కనిపిస్తుంది మీకు. సో వీల్స్ కూడా మీరు చూసుకుంటే అల్లాయ్స్ ఉంటాయి అండ్ క్రోమ్ ఫినిష్ ఉంటుంది అండ్ రన్నింగ్లో చాలా బాగా గుడ్ లుకింగ్గా కనిపిస్తున్నాయి అనమాట. రియర్ ప్రొఫైల్ మీరు చూసుకుంటే ఇక్కడ ఫ్లాట్ ఫినిష్ ఉంటుంది అండ్ అలాగే టాటా లోగో అండ్ సియరా బ్రాండింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా మీకు మల్టీ కలర్స్ అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆబ్వియస్లీ సేబర్ ఎల్ఈడి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు బూట్ స్పేస్ని అండ్ ఈ బ్యాక్ సైడ్ డోర్ని మీరు కీతో కూడా ఓపెన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఒక బటన్ ఉంటుంది మనకు. సో బోత్ వేస్ మీరు ఓపెన్ చేయొచ్చు. నేను ఒకసారి కీతో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు బూట్ స్పేస్ అబ్జర్వ్ చేస్తే మనకు 622 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు లోపల. అండ్ అలాగే దీన్ని మీరు పైకి ఇలా లిఫ్ట్ కూడా చేసేయచ్చు. అండ్ చాలామంది దీని మీద హెవీ థింగ్స్ అన్ని పెడుతుంటారు, అలా పెట్టకూడదు. దిస్ ఈజ్ డిజైన్ ఫర్ లైక్ లైట్ మెటీరియల్. అండ్ మీకు ఎక్కువ లగేజ్ ఉంటే మీరు ఇలా పైకి అప్వర్డ్ చేసుకొని ఇక్కడ లగేజ్ క్యారీ చేయొచ్చు. సో చాలా స్టోరేజ్ ఉంది. 622 లీటర్స్ అంటే చాలా ఎక్కువ. అండ్ మీరు బ్యాక్ సీట్స్ని కూడా మీరు ఫోల్డ్ కూడా చేసేయచ్చు. సో దానివల్ల మీకు ఇంకా స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. సో లోపల ఒక చిన్న లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, సో నైట్ టైమ్స్ కనిపించడానికి. అలాగే ఇక్కడ ఒక సిగరెట్ లైటర్ టైప్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఏదైనా ఛార్జ్ చేయాలి లేదా మీరు ఏదైనా లైక్ ప్రెషర్ మషిన్ ఏదైనా ఉంటే దాన్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఇది యూస్ఫుల్ ఉంటుందన్నమాట. బూట్ ఓపెన్ చేశాక లోపలికి కూడా మనకు హజార్డ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆటోమేటిక్గా హజార్డ్స్ ఆన్ అయిపోతాయి బోత్ సైడ్స్ మనకు. ఉంటే హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా ఓపెన్ అండ్ క్లోజ్ అయిపోతుంది, ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ మీరు దీన్ని క్లోజ్ చేయాలంటే ఈ కీతో కూడా మీరు క్లోజ్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది.
సో ఇక్కడ ఫిల్ లిడ్ చూసుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఫిల్ ట్యాంక్ ఉంటుంది అనమాట. సో డీజిల్ ఇంజన్ కాబట్టి ఇక్కడ మనకు 50 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ చూసుకుంటే 15 to 20 కిలోమీటర్స్ పర్ లీటర్ మైలేజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో మీరు హైవేస్ హిట్ చేస్తే మీకు 18 to 20 వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్లీ బానెట్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో దిస్ ఈజ్ అ వెరీ హెవీ బానెట్, బట్ మీరు లిఫ్ట్ చేయొచ్చు. నేనే లిఫ్ట్ చేస్తున్నా అంటే మీరు ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. సో దీనికి కూడా హైడ్రాలిక్ సిస్టమ్ పెట్టేస్తే చాలా బాగుంటుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన దగ్గర 1.5 లీటర్ కైరోజెట్ ఇంజన్ ఉంటుంది అనమాట, డీజిల్ ఇంజన్ ఇది. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 116 bhp ఆఫ్ పవర్ అండ్ 260 Nm ఆఫ్ టార్క్. 260 Nm ఆఫ్ టార్క్ మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంటుంది. అండ్ 280 Nm ఆఫ్ టార్క్ మీకు ఆటోమేటిక్లో వస్తుంది అనమాట. 4 సిలిండర్ ఉంటుంది ఇన్లైన్లో మనకు. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది. సో ఇనిషియల్ పికప్ అండ్ పుల్ చూసుకున్నా కూడా డీజిల్ ఇంజన్ కాబట్టి పవర్ ఎక్కువ ఉంటుంది. లాంగ్ రన్లో కూడా మీరు లైక్ 100+ వెళ్తున్నా కూడా మీకు ఫీల్ ఉండదు అనమాట. సో 1.5 టర్బో పెట్రోల్ ఇంజన్ దొరికినా కూడా నేను ఒకసారి రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు వీల్స్ అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ ఫ్రంట్ అండ్ రియర్ మీరు అబ్జర్వ్ చేసినా మనకు 19 ఇంచ్ అలా వీల్స్ ఉంటాయి. అలాగే డైమండ్ కట్ ఫినిష్ ఉంటుంది కాబట్టి రన్నింగ్లో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ టైర్స్ చూసుకుంటే MRF 100 టైర్స్ అనమాట, అన్ని 4 టైర్స్ మీకు. ఇది టాప్ అండ్ వేరియంట్కి మీకు ఇలాంటి అలా వీల్స్ ఉంటాయి. సో మీరు బిలో తక్కువ వేరియంట్స్ తీసుకుంటే లైక్ బేస్ మోడల్స్ అలా తీసుకుంటే మీకు క్యాప్స్ వస్తాయి అనమాట. అలాగే ఈ టైర్ సైజ్ చూసుకుంటే 225/65 ఉంటుంది అనమాట, రేడియల్ టైర్స్ ఇస్తారు. సో ఈ వెహికల్లో మీరు బ్రేకింగ్స్ చూసుకుంటే ఆల్ 4 వీల్స్కి మనకు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అండ్ ABS ఉంటుంది అండ్ ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి మనకు స్మూత్గా వర్క్ అవుతుంది. అండ్ సస్పెన్షన్ చూసుకుంటే మెక్ఫర్సన్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో చాలా మంచి సస్పెన్షన్ అనమాట. లిటిల్ బిట్ ఆఫ్ మీరు ఆఫ్ రోడ్లో కూడా మీరు డ్రైవ్ చేసినా కూడా మీకు అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు, ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి సస్పెన్షన్ బాగా వర్క్ అవుతాయి. ఓకే, సో వీఆర్ అట్ టాటా షోరూమ్ అనంతపూర్ అండ్ వీ హ్యావ్ బ్రాండ్ న్యూ సియారా. సో లుక్ ఎట్ దట్. అండ్ మనం ఒకసారి ఈ కార్ ఎలా ఉంది అనేది డ్రైవ్ చేసి చూద్దాం. మీరు కీ చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో మంచి ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. సో ఎలక్ట్రానికలీ సీట్ అడ్జస్ట్ అయిపోతుంది, మీరు డోర్ ఓపెన్ చేయగానే చూసుకోవచ్చు. సో లార్జ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది. అండ్ మనం ఇప్పుడు దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం. అలాగే మనం డోర్ క్లోజ్ చేసినప్పుడు ఎలక్ట్రానికలీ మన సీట్ ఆటోమేటిక్గా ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట. కూర్చోగానే హైలో ఉన్నట్టే కనిపిస్తుంది. సో మన దగ్గర 1.5 టర్బో ఇంజన్ ఉంది. సో మీరు చూసుకోవచ్చు దట్ పవర్. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ దొరికిందనమాట. సో ఇందులో మనకు పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి, అలాగే ADAS కూడా ఉంటుంది. సో సేఫ్టీ వైజ్ అండ్ బిల్డ్ క్వాలిటీ వైజ్ మనకు తెలిసిందే టాటా గురించి. సో లుక్ ఎట్ దట్ పుల్, ఇట్స్ నైస్. సో బ్రేకింగ్, పుల్ అండ్ సస్పెన్షన్ మొత్తం టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ కంట్రోల్ కూడా బాగుంది, స్టీరింగ్ని పట్టుకుంటే ఫీల్ కూడా బాగుంది అనమాట. ఒకసారి మనం హైవేస్ హిట్ చేస్తే మనకి ఇంకా దీని పవర్ అన్లాక్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో ఈ సీట్స్ అన్నీ వెంటిలేటెడ్ సీట్స్ అనమాట. మన దగ్గర ఉన్నది టాప్ ఎండ్ వేరియంట్. సో బ్యాక్వర్డ్గా మనకు స్వెట్ రావడం ఇలాంటిది ఏమి ఉండదు. ఫ్రంట్ బ్యాక్ మనకు సెన్సర్స్ ఉంటాయి. సో ADAS ఉంటుంది కాబట్టి మనకు క్లోజ్ ఏదైనా వెహికల్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, పర్సన్ కానీ ఎవరైనా వచ్చినా కానీ మనకు ఇందులో డిటెక్ట్ చేసి బీప్ సౌండ్ వస్తుంది అనమాట. ADAS ఎలా పనిచేస్తుంది అంటే హైవేస్లో మీరు క్రూజ్ అప్లై చేసి వదిలేస్తే మీకు లేన్ అసిస్ట్ కూడా ఉంటుంది. ఓకే, ట్రాఫిక్లో బిట్ కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు. ఒకసారి హైవే హిట్ చేశాక దీన్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం టర్న్ ఇండికేటర్స్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో మనకి ఇక్కడ సైడ్ కెమెరా కూడా ఆన్ అయిపోతుంది అనమాట. సో సేఫ్టీ వైజ్ చాలా బాగుంది ఇది. ఓకే, సో ఏ టర్న్ ఇండికేటర్ ఆన్ చేస్తే ఆ సైడ్ మనకు కెమెరా ఆన్ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా ఆఫ్ కూడా అయిపోతుంది. సో ప్రెజెంట్ అయితే ఇది సిటీ మోడ్లో ఉంది. సో పుల్ చూసుకోవచ్చు మీరు. నేను 3rd గేర్లో ఉన్నాను. లుక్ ఎట్ దట్ పవర్. అండ్ ఈ సైడ్ మనకు కెమెరాస్ చాలా అంటే చాలా ఫ్యూచరిస్టిక్గా అండ్ చాలా యూస్ఫుల్ అనిపిస్తున్నాయి నాకు.
సో యూ కెన్ ఫీల్ దట్ టర్బో ఇంజన్. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. అలాగే ఆటోమేటిక్ తీసుకుంటే మనకు అక్కడ ఆటో టార్క్ కూడా ఉంటుంది అనమాట. 5th గేర్లోనే చాలా పవర్ అనిపిస్తుంది. 6th గేర్ అయితే ఇంకా స్మూత్ అని అయిపోతుంది. సో మనం ఎక్కువ స్పీడ్ ఉన్నా లేదా లేన్ చేంజ్ అయినా మనకి ఇక్కడ ఒక సింబల్ వస్తుంది. అండ్ అలాగే స్టీరింగ్ కూడా వైబ్రేట్ అవుతుంది అనమాట. సో స్లో డౌన్ అవ్వండి అన్నట్టు. సో సేఫ్టీ రీజన్స్ చాలా బాగా మెయింటైన్ చేశారు దీంట్లో. సో లేన్ చేంజ్ అయ్యేటప్పుడు మనకి ఇక్కడ బార్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. మనం ఎప్పుడైతే టర్న్ ఇండికేటర్ని ఆన్ చేస్తామో ఇక్కడ బార్స్ కనిపిస్తున్నాయి. సో ఓఆర్విఎమ్స్ని చూడాల్సిన అవసరం ఉండదన్నమాట మోస్ట్లీ. సో చాలా అక్యురేట్గా ఉంది ఇది. సో ఇప్పుడు ఒకసారి టర్నింగ్ చూద్దాం ఎలా ఉంటుందో. యూటర్న్ తీసుకుంటాను. స్టీరింగ్ అయితే ఆబ్వియస్లీ చాలా స్మూత్ ఉంది. స్టీరింగ్ కూడా లేన్ చేంజ్ అయ్యేటప్పుడు కొంచెం టైట్ ఫీల్ ఉందన్నమాట. ఎందుకంటే మీరు ఇది ట్రాఫిక్ని కూడా సెన్స్ చేస్తుంది. ఇన్కమింగ్ ట్రాఫిక్ అహెడ్ అని చూపిస్తుంది. అలాగే మన సైడ్ లేన్లో ఏదైనా వెహికల్ ఉంటే దాన్ని కూడా సెన్స్ చేసి ఇది స్టీరింగ్ని ఇలా బ్లాక్ చేస్తుంది అనమాట. సో సేఫ్టీ రీజన్స్గా చాలా బాగుంది ఇది. డ్రైవింగ్ పర్స్పెక్టివ్లో ఇట్స్ గుడ్. సో నైట్ టైమ్స్ మనకు లైటింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే సేబర్ ఎల్ఈడి లైట్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్. సో లుక్ చాలా ఎన్హాన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం లేన్ చేంజ్ అవుతామో అక్కడే మనకి ఇక్కడ ఇండికేషన్స్ చూపించేస్తుంది అనమాట. సో ఇట్స్ వెరీ గుడ్ ఫీచర్. అండ్ పుల్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ గోయింగ్ 100. స్టెబిలిటీ కూడా బాగుంటుంది దీన్ని. చూద్దాం ఒకసారి. సో ఇట్లా బాడీ రోలింగ్ అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు అనమాట దీనికి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకు స్టీరింగ్లోనే మొత్తం ఆటోమేటిక్గా సెన్స్ చేసి కంట్రోల్ చేస్తుంది కాబట్టి మనం ఎక్కువ ఇలా తిప్పేసినా కూడా ఇది రోల్ అవ్వడం అలాంటివి ఏం జరగవు. సో సిటీ మోడ్లో మీరు పుల్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి స్పోర్ట్స్ మోడ్ పెడతాను నేను. సో స్పోర్ట్స్ మోడ్ పెట్టగానే కొంచెం లూజన్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం స్మూత్గా కనిపిస్తుంది. స్టిల్ ఐ వాట్ 4th గేర్ అండ్ స్పీడ్ ఈస్ అమేజింగ్. సో ఇక్కడ రన్నింగ్లోనే మనం 360 కెమెరాని ఆన్ చేసుకోవచ్చు. లెట్ మై షో యూ. సో 360 కెమెరా ఇలా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. అండ్ డ్రైవ్ అసిస్ట్ ఉంటుంది. అండ్ ఇంకా లేన్ అసిస్ట్ ఉంటుంది. ఓవరాల్ మొత్తం మనకు ఫీచర్స్ అండ్ టెక్ వైజ్ చాలా బ్యాక్ ఉందన్నమాట. ఓకే, ఇట్స్ వెరీ డీసెంట్ డ్రైవ్. ఒకవేళ మీరు బడ్జెట్లో మంచి ప్రీమియం ఎస్యూవీ కోసం వెతుకుతుంటే తప్పకుండా ఈ టాటా సియరాని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో ఇక్కడ పార్కింగ్ కెమెరాస్ అండ్ స్క్రీన్లో మీరు చూసుకుంటే మనకు 360 వ్యూ ఉంటుంది అనమాట. ఇలా టాప్ యాంగిల్ వ్యూ ఉంటుంది. ఇది 2D వ్యూ మీరు చూస్తుంది. సో నేను న్యూట్రల్లో ఉన్నాను ఆర్ ఫ్రంట్ గేర్ అప్లై చేస్తే ఇది ఫ్రంట్ కెమెరా ఆన్ అవుతుంది. లేదా నేను రివర్స్ గేర్ అప్లై చేస్తే బ్యాక్ క్యామ్ ఆన్ అయిపోతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. సో దీన్ని 2D అండ్ 3D మీరు చేంజ్ చేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే 2Dలో ఉంది కాబట్టి నేను 3Dలో పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇలా చూసుకోవచ్చు. మనకి ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ చూసుకోవచ్చు. లైక్ దూరంలో మనకు మనుషులు ఎవరన్నా ఉన్నా కూడా కనిపిస్తుంది. అంత బాగుందన్నమాట ఈ కెమెరా. అండ్ టోటలీ మనకు విజువలైజేషన్ కూడా చాలా బాగుంది. సో ఒకసారి మనం రివర్స్ వెళ్ళి చూద్దాం. సో రివర్స్ వెళ్ళేటప్పుడు ఆ 3D ఆఫ్ అయిపోతుంది. కావాలంటే పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు మీరు. సో మరీ అంత అక్యురేట్ ఉంటుంది అని చెప్పలేం కానీ సో ఇట్ విల్ వర్క్. ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోగ్రామింగ్. సో పార్కింగ్ అసిస్ట్ చాలా బాగుంటుంది. మనకు 4 వేస్లో చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ రివర్స్లో ఏదైనా ఉన్నా కూడా అబ్స్టకల్ ఏదైనా వచ్చినా కూడా మనకు బీప్ వస్తుంది అనమాట. సో ప్రెజెంట్ అయితే ఒక బ్యాగ్ పెట్టాము బ్యాక్ సైడ్. సో ఆబ్స్టకల్ డిటెక్ట్ చేస్తుందా లేదా అనేది మనం ఒకసారి చూద్దాం. సో రివర్స్ గేర్ అప్లై చేస్తే అక్కడ బ్యాగ్ కనిపిస్తుంటుంది మీకు. చెక్ ద సరౌండింగ్స్ ఫర్ సేఫ్టీ అని అదే చూపిస్తుంది. అండ్
గోయింగ్ స్లోలీ. చూసారా అలా డిటెక్ట్ చేస్తుంది అండ్ బీప్ సౌండ్ కూడా వస్తుంది అనమాట. సో 3Dలో చూసుకుంటే మనం చాలా దగ్గరలో ఉన్నాం ఆ వ్యాక్కి. సో టాప్ యాంగిల్ కూడా చూపిస్తుంది. సో ఇలా సేఫ్టీగా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఏదైనా ఆబ్స్టకల్ కానీ లేదా వెహికల్ కానీ సబ్జెక్ట్ కానీ ఏదైనా ఉంటే మీకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి చెప్పేస్తుంది. సో ఇక్కడ మీరు ఈ బ్యూటిఫుల్ స్టీరింగ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్లాట్ బాటమ్ ఉంటుంది అండ్ అలాగే వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మల్టీ కలర్ ఉందన్నమాట. సో ఈ వైట్ కలర్ ఎంతవరకు క్లీన్గా ఉంటుంది అనేది చెప్పలేము. సో మోస్ట్లీ ఇది చాలా మంచి లెదర్ మెటీరియల్తోనే బిల్డ్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకుంటే టాటా లోగో ఉంటుంది అండ్ అలాగే ఇందులోనే హార్న్ కూడా ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. సో హార్న్ కూడా ఇలాగే స్మూత్గా అప్లై అవుతుంది. అండ్ ఇక్కడ మనకు మ్యూజిక్ కంట్రోల్ ఉంటుంది అండ్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ కాల్ పికప్ అండ్ వాయిస్ కంట్రోల్ అండ్ బ్లూటూత్ కనెక్షన్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం ఏదైతే కంట్రోల్ చేస్తామో అక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ మోడ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ట్రిప్ డీటెయిల్స్ని మనం అప్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. అలాగే ఇక్కడ లేన్ అసిస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకొని మనం ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్లో సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అని చూపిస్తుంది అండ్ హార్న్ సింబల్ కూడా ఉంది. సో ఈ స్టీరింగ్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. సో ఫ్రంట్ సైడ్ డాష్ బోర్డ్ అంతా మీరు చూసుకుంటే మోస్ట్లీ వైట్ కలర్ ఇచ్చారనమాట, లైట్ కలర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి స్పీకర్స్ అనమాట. సో డాల్బీ అట్మాస్ సిస్టమ్ ఉంటుంది ఇందులో అండ్ JBL స్పీకర్స్ ఇస్తున్నారు. సో చాలా ప్రీమియం సౌండ్ ఉంటుంది దీంట్లో. అలాగే ఇక్కడ మనకు AC కంట్రోల్స్ అండ్ టెంపరేచర్ కంట్రోల్స్, ఇంకా హజార్డ్ బటన్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. 360 కూడా మీరు కావాలంటే ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచే. సో ఇక్కడ మీరు 6-speed మాన్యువల్ గేర్ బాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ రివర్స్ గేర్ కూడా అప్ చేసి ఇలా పుల్ చేయాలి. నార్మల్ గేర్ బాక్సే. సో స్టీరింగ్కి రైట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ స్టార్ట్ స్టాప్ బటన్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మోడ్ బటన్ ఉంటుంది అనమాట. సో ప్రెజెంట్ సిటీ మోడ్లో ఉంది, ఒకసారి ప్రెస్ చేస్తే స్పోర్ట్స్ మోడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో మోడ్స్ బటన్స్ని ఇక్కడే కన్వీనియంట్గా ఇచ్చారు అండ్ బూట్ని కూడా ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు మీరు కావాలనుకుంటే. అండ్ అలాగే ఇక్కడ టెరైన్ మోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చాలా మంచి నాబ్ ఇచ్చారు. దిస్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. సో ఇక్కడ మనం రొటేట్ చేసే కొద్దీ మనకి ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కనిపిస్తుంటుంది లైక్ టెరైన్ మోడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెట్ మోడా లేకపోతే నార్మల్ మోడా అండ్ అలాగే రఫ్ మోడా అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. 3 మోడ్స్లో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడన్నా మన వెహికల్ స్టక్ అయింది అనుకుంటే ఈ మోడ్స్ నుంచి మనం బయటకు రావచ్చు. సో ఫస్ట్లీ ఇక్కడ ఫ్రంట్ సైడ్ లెగ్ రూమ్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ మీరు గ్లవ్ బాక్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ స్మూత్గా ఓపెన్ అవుతుంది అనమాట మీరు అలా వదిలేసినా కూడా. సో మంచి డీసెంట్ స్టోరేజ్ పెట్టుకోవచ్చు మీరు దీంట్లో, లైక్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే. సో ఇక్కడ మీరు సన్ షేడ్స్ కూడా చూసుకోవచ్చు అండ్ ఇలా మనం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ప్రెజెంట్ అయితే కవర్ ఉంది బట్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డ్రైవర్ సైడ్ కూడా మిర్రర్ ఇస్తున్నారు, దట్టు దాంతోపాటు ఒక లైట్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. ప్యాసింజర్ సైడ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, సిమిలర్గానే ఉంటుంది అనమాట. డ్రైవర్కి ఎలా ఇచ్చారో అలాగే ఇచ్చారు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక మిర్రర్ అండ్ లైట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం బటన్స్ ఇవన్నీ చూసుకుంటే సన్ రూఫ్ బటన్ ఉంటుంది అండ్ లైట్ స్విచెస్ ఉన్నాయన్నమాట. సో నైట్ టైమ్స్ మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్లాసెస్ బాక్స్ అయితే ఏమి ఇవ్వలేదు, ఇదే బటన్తో మనం సన్ రూఫ్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ SOS స్విచ్ ఉంది అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఏదైనా ఉంటే దాన్ని కూడా స్విచ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సన్ రూఫ్ చూసుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది కదా, దీన్ని ఒక్కసారి అలా పుష్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. మొత్తం ఫ్లాట్ మనకు గ్లాస్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఓపెన్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మొత్తం బ్యాక్ సీట్ వరకు కూడా ఓపెన్ అయిపోతుంది. ఇంకొకసారి మనం ఇలా ప్రెస్ చేస్తే గ్లాస్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో చాలామందికి సన్ రూఫ్స్ అంటే చాలా ఇష్టం అండ్ చాలామందికి కొంచెం అవసరం లేదనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసి చెప్పండి. సో ఇలా మనం జస్ట్ గ్లాస్ పెట్టుకుంటే బాగుంటుంది. వెయిట్ 1 సెకండ్. సో నైట్ టైమ్స్ వెళ్ళేటప్పుడు స్కై చూసుకుంటూ లైక్ బ్యాక్ సైడ్ కూర్చున్న ప్యాసింజర్స్కి కొంచెం మంచి ఫీల్ ఉంటుంది అనమాట. సో ఎలక్ట్రానిక్ సన్ రూఫ్ ఉంటుంది మొత్తం. సో స్లోగా స్మూత్గా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు వెంటిలేటెడ్ సీట్స్ అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది అనమాట సీట్కి, ఇది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్స్ ఉంటాయన్నమాట. మీరు జస్ట్ ఒక క్లిక్తో ఫ్రంట్కి అండ్ బ్యాక్కి వెళ్ళొచ్చు. సో స్మూత్గా అలా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ రిక్లైనింగ్ పొజిషన్ని కూడా మీరు ఎలక్ట్రానికలీ బ్యాక్ అండ్ ఫ్రంట్ పుల్ చేసుకోవచ్చు. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి ఇక్కడ మనకు ఫ్యాన్ ఇండికేషన్ ఉంటుంది. ఈ ఫ్యాన్తో మనం ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెట్టుకొని మనం కూల్గా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఆర్మ్రెస్ట్ కూడా చూసుకుంటే ఇది మనకు అడ్జస్టబుల్ ఉంటుంది అనమాట. ఫ్రంట్కి అండ్ బ్యాక్కి స్లైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు కొంచెం స్టోరేజ్ చూసుకోవచ్చు, ఒక మొబైల్ పడుతుంది దీంట్లో.
సో డీసెంట్ స్టోరేజ్ ఉంది అండ్ ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మీరు ఇక్కడ. అలాగే ఇక్కడ 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇచ్చారు, ఒకటి నార్మల్ ఛార్జర్ అండ్ ఇంకొకటి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. అలాగే ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ స్విచ్ ఉంటుంది అండ్ ఆటో హోల్డ్ బటన్ ఉంటుంది అనమాట. సో ఆటో హోల్డ్ చాలా మంచి ఫీచర్, మీరు అప్ హిల్స్లో అలా ఉన్నప్పుడు మీ వెహికల్ బ్యాక్వర్డ్ వెళ్ళకుండా అది స్టాప్ చేసేస్తుంది అనమాట. సో డోర్ చూసుకుంటే ఇక్కడ ORVMని కంట్రోల్ చేయడానికి నాబ్ ఇచ్చారు. అలాగే పవర్ విండో బటన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ పట్టుకోవడానికి ఒక ఆర్మ్ రెస్ట్ లాగా ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏదైనా మనం క్యారీ చేయాలి అనుకుంటే, ఏదైనా మొబైల్ అది పెట్టుకుంటే ఇది ఇలా జారిపోతుంది, సో అలాంటివి చేయకండి. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అబ్జర్వ్ చేయొచ్చు, లేదా క్లాత్స్ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ, అండ్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక కంపార్ట్మెంట్ ఇచ్చారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, అంబ్రెల్లా కంపార్ట్మెంట్ ఇచ్చారు. ఒక చిన్న అంబ్రెల్లా, ఏదైనా మినీ అంబ్రెల్లా మీ దగ్గర ఉంటే దాన్ని మీరు ఇక్కడ లోపల పెట్టచ్చు. సో ప్యాసింజర్ సైడ్ కూడా మీరు చూసుకుంటే సిమిలర్ ఉంటుంది అనమాట, సేమ్ అంబ్రెల్లా స్లాట్ అండ్ వాటర్ బాటిల్ స్లాట్ ఇవన్నీ ఉంటాయి. సో రియర్ ప్యాసింజర్ సైడ్ కూడా మీరు చూసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంది, నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. అండ్ లెగ్ రూమ్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా ఎక్కువ ఉంది. అండ్ ఈ సీట్ని కూడా మీరు రిక్లైనింగ్ పొజిషన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా. సో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. అండ్ అలాగే మీరు హెడ్ రెస్ట్ కూడా చూసుకోవచ్చు, జస్ట్ లైక్ ప్యాసింజర్స్ కాకుండా మిడిల్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ ఇస్తున్నారు అనమాట. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దీన్ని కూడా మీరు రిక్లైన్ చేసుకోవచ్చు, లేదా మీరు కావాలనుకుంటే ఫోల్డ్ కూడా చేసేయచ్చు. మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే ఇవి 3 సీట్స్ని కూడా మీరు ఫోల్డ్ చేసేయచ్చు. సో వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు బోత్. సో లైక్ లెఫ్ట్ అండ్ రైట్ సీట్స్ మనకు వెంటిలేటెడ్ ఇస్తున్నారు, అండ్ మిడిల్ సీట్ మాత్రమే మనకు వెంటిలేటెడ్ ఉండదు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అమేజింగ్ ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ దీంట్లో 2 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. సో ఇట్ లుక్స్ గుడ్. అలాగే ఇక్కడ బోత్ సైడ్స్ మనకు ఇలాంటి లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు చిన్నవి. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కోట్ హ్యాంగర్ కూడా ఉంటుంది దీనికి, మీరు దీని మీద హ్యాంగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు సన్ షేడ్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇన్బిల్డ్గానే ఇచ్చేస్తున్నారు బ్యాక్ సైడ్కి. సో ఇక్కడ సైడ్ డోర్ మీద కూడా మనం చూసుకుంటే పట్టుకోవడానికి కొంచెం గ్రిప్ ఇచ్చారు. అండ్ అలాగే పవర్ విండో బటన్ ఉంటుంది, అండ్ స్పీకర్స్ అబ్జర్వ్ చేయొచ్చు, అండ్ వాటర్ బాటిల్ హోల్డర్ అండ్ అంబ్రెల్లా హోల్డర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బోత్ సైడ్స్ సిమిలర్గానే ఉంటుంది. 4 డోర్స్కి మనకు ఇక్కడ లైట్ కూడా ఉంటుంది అనమాట, లైక్ నైట్ టైమ్స్ మనకి ఏదైనా కనిపించడానికి ఇక్కడ లైట్ కూడా ఇచ్చారు. మిడిల్లో మీరు AC వెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ ఇస్తున్నారు, నార్మల్ ఛార్జింగ్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు అనమాట 65 వాట్స్. ఇక్కడ మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు, సో ఇక్కడే ఛార్జ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా మనం చూసుకుంటే చాలా తక్కువగానే ఉంది చెప్పాలంటే. ఇక్కడ 2 అడిషనల్ స్ప్లిట్ ఇచ్చారు లోపల, ఇక్కడ మొబైల్స్ క్యారీ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కూడా పెద్దగా ఇస్తే బాగుంటుంది, ఎక్కువగా మనం లగేజ్ క్యారీ చేయొచ్చు. ఏదైనా సింపుల్ థింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవన్నీ క్యారీ చేయొచ్చు. హైట్ కూడా చూసుకుంటే మన హెడ్కి దీనికి హైట్ చూసుకోవచ్చు మీరు. నాకైతే సరిపోయింది, ఇంకా మనం లీన్ అవుతాం కాబట్టి అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. సో మీరు ఇలా సీట్ని ఫోల్డ్ చేసేసాక మనకు చాలా స్టోరేజ్ పెరిగిపోతుంది, 1257 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. సో మీరు కావాలంటే దీన్ని కూడా తీసేయచ్చు. సో ఒకసారి మనం బూట్ స్పేస్ కూడా ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో మీరు దీన్ని కూడా తీసేయచ్చు ఇలాగా. సో అలా సైడ్కి పెట్టేస్తే మీరు చూసుకోవచ్చు లాడ్ ఆఫ్ స్టోరేజ్, 1257 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ ఇక్కడ ఉంటుంది. సో మీరు ఏం కావాలంటే అది క్యారీ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇప్పటిదాకా మనం దీని ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూసాము. ఇప్పుడు ఒకసారి ఈ లార్జ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎలా ఉంది అనేది చూద్దాం. చూసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. చూసుకోవచ్చు అమేజింగ్ టాటా మోటార్స్ అని యానిమేషన్స్ అండ్ స్పీడోమీటర్స్. లెట్ మీ జస్ట్ ఓకే. సో ఇక్కడ టాటాది లోగో కూడా గ్లోయింగ్ ఉంటుంది. సో లెట్ మీ జస్ట్ టర్న్ ఆన్ ద వెహికల్ ఫస్ట్. సో ఫస్ట్లీ మనం డ్రైవర్ సైడ్ ఉన్న స్క్రీన్ 1 చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు టాకోమీటర్ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, అండ్ అలాగే ఇక్కడ బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మొత్తం మనకు నార్మల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే వెహికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెహికల్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్లీ మనకు టైర్ ప్రెషర్ చూపిస్తున్నారు అనమాట. సో ఎంత టైర్ ప్రెషర్ ఉందని, సో పర్ఫెక్ట్గా ఉంది మీరు చూసుకోవచ్చు. అలాగే హోమ్ స్క్రీన్ మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే పవర్ అండ్ టార్క్ చూసుకోవచ్చు. మీరు పుష్ చేసే దాన్ని బట్టి ఇది వేరీ అవుతుంది. సో పవర్ ఎంత పుష్ చేస్తున్నారు, ఎంత టార్క్ వస్తుంది అనే దాని బేస్ మీద ఇది వెహికల్ ఇన్ఫో వస్తుంది మనకు. అండ్ అలాగే ఇక్కడ G-ఫోర్స్ మీటర్ అనేది కూడా ఉంది. అలాగే సర్వీస్ డ్యూ ఏమన్నా ఉందా, సర్వీస్ రిమైండర్ ఏమన్నా ఉందా అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో రన్నింగ్లోనే ఇవన్నీ చూసుకోవచ్చు. సో మినిమల్గా ఉంది, చాలా ఫ్యూచరిస్టిక్గా అనిపిస్తుంది. అండ్ టెంపరేచర్ చూసుకోవచ్చు. అలాగే మోడ్ కూడా చూపిస్తుంది, సిటీ మోడా స్పోర్ట్స్ మోడా అని. స్పోర్ట్స్ మోడ్ కూడా చూసుకోవచ్చు మీరు, సో ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఓడోమీటర్ ఉంటుంది అండ్ ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది అనమాట. సో దీనికి కూడా సెట్టింగ్స్ ఉంటాయి, అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ లేన్ అసిస్ట్ సింబల్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో కరెక్ట్ లేన్లో ఉన్నారా లేదా అనేది చూపిస్తుంది. అండ్ సీట్ బెల్ట్ ఇండికేషన్ ఉంది. అలాగే ప్యాసింజర్ కెపాసిటీ కూడా మీరు చూసుకోవచ్చు. పార్కింగ్ బ్రేక్ ఇండికేషన్ కూడా ఉంటుంది. అలాగే కూలెంట్ టెంపరేచర్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ.
సో ఇక్కడ స్క్రీన్ 2లో మనం చూసుకుంటే సెంటర్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఎఫ్ఎం ఇండికేషన్ ఉంది అండ్ అలాగే ట్యాప్ టు పేర్ డివైస్ అని మనకు బ్లూటూత్ ఇండికేషన్ ఉంది. ఇక్కడ నుంచే మనం ఆండ్రాయిడ్ ఆటోని కూడా లింక్ చేసుకోవచ్చు. అండ్ JBL స్పీకర్స్ ఇచ్చారు కాబట్టి JBL మోడ్స్ కూడా ఇస్తున్నారు. అకోస్టిక్ మోడ్ అండ్ బేస్ ఎన్హాన్సర్, వైడ్ స్టేజ్ ఇలాంటి చాలా మోడ్స్ ఉన్నాయి. మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఆబ్వియస్లీ. అండ్ విడ్జెట్స్ ఏమైనా హోమ్ స్క్రీన్లో కావాలంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎఫ్ఎం ఓకే నార్మలే. అండ్ ట్యాప్ టు పేర్ డివైస్లోకి మనం వెళ్తే ఏవేవి డివైస్ కావాలి అండ్ పేర్ చేసుకోవాలన్నా అది కూడా మనం సింక్ చేసుకోవచ్చు. SMS అలర్ట్స్ ఇవన్నీ ఉంటాయి ఆప్షన్స్. ఆండ్రాయిడ్ ఆటో కూడా యాడ్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పైన మనం నోటిఫికేషన్ సింబల్స్లో తీసుకుంటే ఇక్కడ మనకు టెంపరేచర్ చూపిస్తుంది, ప్రెజెంట్ మన కార్లో ఎంత టెంపరేచర్ ఉంది అనేది, అండ్ టైం చూపిస్తుంది. అలాగే ఇక్కడ వాల్యూమ్ చూపిస్తుంది, దీన్ని మీరు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే 0 పెట్టాను, FM ఆన్లో ఉంది కాబట్టి. అండ్ నోటిఫికేషన్స్ చూపిస్తుంది. నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ, వెహికల్ ఇన్ఫో కానీ, ఫోన్లో మనకు ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేస్తాం కాబట్టి టోటల్ సింక్రనైజ్ అయిపోతుంది. సో ఫోన్ నోటిఫికేషన్స్ కూడా మీకు ఇక్కడే వస్తాయి. అండ్ ఇంకా ఏదైనా అదర్ నోటిఫికేషన్స్ ఉంటే అది కూడా చూపిస్తుంది. అలాగే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, మీకు ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి సెర్చ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ బటన్ ఉంటుంది ఆబ్వియస్లీ. అలాగే మనం టోటల్ మెన్యూ లోపలికి వెళ్తే ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ యాప్స్ అనమాట, ఏ యాప్స్ ఉన్నాయనేది చూపిస్తుంది మనకు. సో ఫస్ట్లీ ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, యాపిల్ కార్ప్లే ఉంటుంది ఆబ్వియస్లీ, అండ్ అలెక్సా కూడా ఇస్తున్నారు. అలాగే AQI ఉంటుంది. AQI అంటే మనకు ప్యూరిఫికేషన్ ఉంటుంది అనమాట ఈ కార్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో మనకు అవసరం లేదు ఇక్కడ సౌత్ ఇండియాలో, బట్ ఢిల్లీ సైడ్ అలా వెళ్తే మీకు హెవీ పొల్యూషన్ ఉంటుంది. అలాంటి చోట ఈ ప్యూరిఫికేషన్ చాలా బాగా పనిచేస్తుంది. కార్ లోపల ఉన్న ఎయిర్ని చాలా ప్యూరిఫై చేసేస్తుంది, ఆటోమేటిక్గా సింక్రనైజ్ చేసుకుంటుంది. దీన్ని మీరు ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో ప్రజెంట్ చూసుకోవచ్చు గుడ్ క్వాలిటీ ఎయిర్ ఉందని చెప్తుంది. అలాగే ఇక్కడ ఆర్కేడ్ స్టోర్ అని ఉంటుంది, మనకు గేమ్స్ ఏమన్నా కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీని నుంచి. సో నో ఇంటర్నెట్ ప్రెజెంట్, ఓకే. అండ్ అలాగే క్లైమేట్ చూపిస్తుంది, క్లైమేట్కి అకార్డింగ్గా మనం టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ రైట్ సైడ్ AC వెంట్స్ అండ్ లెఫ్ట్ సైడ్ AC వెంట్స్కి సెపరేట్గా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కింద AC కంట్రోల్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం ఇక్కడ నుంచి టచ్ స్క్రీన్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్యాన్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే తక్కువ పెట్టాను, ప్రెజెంట్ నాయిస్ వస్తుంది కాబట్టి. ఓకే, ఇట్స్ గుడ్ ఆప్షన్. అండ్ కనెక్టెడ్ సెట్టింగ్స్ ఉంటుంది, ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సోల్ గురించి ఎక్కువగా చెప్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి కొంచెమే చెప్తున్నాను. సో డాల్బీ డెమో కూడా ఉంటుంది అనమాట ఈ కార్లో. మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు JBL స్పీకర్స్తో పాటు డాల్బీ అట్మాస్ కూడా ఇచ్చారు. సో థియేటర్ ఫీల్ ఉంటుంది ఈ కార్లో. ఇంట్లో మనం ఒకసారి ఒక వీడియో ప్లే చేసి చూద్దాం సరౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో లెట్ మీ జస్ట్ టర్న్ అప్ ద వాల్యూమ్. సో ఐ డోంట్ థింక్ యూ కెన్ హియర్, బట్ నాకైతే సరౌండ్ చాలా వినిపిస్తుంది. సో ఫ్రంట్ స్పీకర్, లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్ ఇవన్నీ బాగా సరౌండ్ వస్తున్నాయి. స్క్రీన్ క్వాలిటీ కూడా బాగుంది యాక్చువల్లీ. సో నైట్ టైమ్స్ మనం స్టాప్ చేసినప్పుడు ఎక్కడన్నా మూవీస్ కూడా చూసుకోవచ్చు. గ్రేట్. ఓకే, సో మొత్తం చూడాల్సిన అవసరం లేదు, అర్థమైపోయింది. చూసుకోవచ్చు డాల్బీది డెమో కూడా ఉంది ఇక్కడ. With powerful moving audio that transcends from channels to moving around you. మొత్తం సరౌండ్ సౌండ్ వస్తుంది నాకు. ఐ హోప్ మైక్ లో కూడా రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. Whether the soundscape sits. అలాగే ఇక్కడ డ్రాప్లెట్స్ అని, హారిజన్ వ్యూ అని, ఈ సెట్టింగ్స్ అన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇమేజ్ వ్యూవర్ ఉంటుంది, మీ ఇమేజెస్ ఏమైనా USBతో కనెక్ట్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు. అండ్ JBL మోడ్స్ ఆబ్వియస్లీ నేను హోమ్ స్క్రీన్లో చూపించినట్టు చూసుకోవచ్చు, చాలా ఉన్నాయి, కస్టమ్ చేసుకోవచ్చు. అకోస్టిక్ ఉంటుంది, బేస్ ఎన్హాన్సర్, వైడ్ స్టేజర్, చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, ఇప్పుడే చూసాను కాబట్టి డాల్బీలో. ఇట్స్ వెరీ గుడ్. అండ్ మీడియా కూడా మీరు కనెక్ట్ చేసిన తర్వాత ఇవన్నీ చూసుకోవచ్చు, ఐదర్ ఆండ్రాయిడ్ ఆటో కానీ లేదా యాపిల్ కార్ప్లే కానీ ఇలా చూసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ మూడ్ లైట్ ఉంటుంది అనమాట. సో మూడ్ లైట్ని ఈ కలర్ మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మనకు లైటింగ్స్ ఉంటాయి ఇక్కడ, సో వాటి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ అలా చేంజ్ అవుతాయి అన్నమాట. అండ్ దీని బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. సో చాలా అప్గ్రేడ్ చేసేసారు, చాలా లగ్జరీ కార్స్లో ఉండే ఇలాంటి ఫీల్ ఉంది. అండ్ నావిగేషన్ ఉంటుంది ఆబ్వియస్లీ, మీరు కనెక్ట్ అయిన తర్వాత నావిగేషన్ మొత్తం చూపిస్తుంది మీకు, చూసుకోవచ్చు. అలాగే ఫోన్ ప్రిఫరెన్స్, యాప్, క్విక్ సెట్టింగ్స్ ఏమైనా కావాలంటే అవి పెట్టుకోవచ్చు. హోమ్ పేజ్ మీద రేడియో ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ రిలాక్స్ మోడ్ అంట, రిలాక్స్ మోడ్లో మనకు సౌండ్ ఉంటుంది, రిలాక్సింగ్ సౌండ్ ఏదైనా కావాలి అనుకుంటే అది ప్లే అవుతుంది అనమాట. సో ఇది స్టార్ట్ చేసి మనం వదిలేస్తే బోత్ స్క్రీన్ 2 అండ్ స్క్రీన్ 3లో రెండిట్లో ప్లే అవుతుంది అనమాట. సో రిలాక్సింగ్ ఉంటుంది ఇది. నైట్ టైమ్స్ మనం ఏదైనా వెహికల్ స్టాప్ చేసినప్పుడు ఇంటి దగ్గర పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు. అండ్ సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్స్ లోపల చూసుకుంటే ఆడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్ అసిస్టెన్స్ అండ్ HMI డూడిల్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు.
సో టాటా వాళ్ళ ఒక యాప్ ఉంటుంది, దాన్ని కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ మూడ్ లైట్ ఇవన్నీ ఆల్రెడీ మనం చూసినవే. ఒక పెద్ద ఆండ్రాయిడ్ లాగా బిల్డ్ చేసేసారు దీన్ని. అండ్ లైట్స్ చూసుకోవచ్చు మనం, లైట్స్ అప్రోచ్ ల్యాంప్, డిఆర్ఎల్స్ని కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ సేబర్ లైట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. అండ్ అప్రోచ్ లైట్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ కూడా మీరు 30 సెకండ్స్కి ఆన్ అవ్వాలా లేదా 60 సెకండ్స్కా అనేది అది కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సీట్స్ ఉంటాయి, సీట్స్ కూడా సీట్ ఈజీ ఎంట్రీ ఎగ్జిట్ నేను వీడియోలో చూపించాను కదా మీకు. మనం డోర్ ఓపెన్ చేసినప్పుడు బ్యాక్ వెళ్ళిపోతుంది అండ్ డోర్ క్లోజ్ చేస్తే ఫ్రంట్కి వచ్చేస్తుంది సీట్. దాన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్ ఉంటుంది కాబట్టి. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీచర్. డోర్స్ అండ్ యాక్సెస్ చూసుకుంటే టెయిల్ గేట్ గెస్చర్ ఉంటుంది. సో దాన్ని మనం కికింగ్ యువర్ ఫుట్ సెంటర్ ఆఫ్ ద బంపర్కి మనం ఇట్లా కిక్ చేస్తే అప్పుడు కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో దాన్ని కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కీ ఫాబ్ యాక్సెస్ ఉంటుంది. టెయిల్ గేట్ కెన్ బి ఓపెన్డ్ అండ్ క్లోజ్డ్ బై యూజింగ్ కీ ఫాబ్. కీ నుంచి నేను చూపించాను కదా, సో ఈ కీ నుంచి మనం ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది మనకు. సో ఈ ఆప్షన్ నుంచి మనం బూట్ని ఓపెన్ చేయొచ్చు. సో అది కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా మంచి కస్టమైజేషన్స్ ఉన్నాయి దీంట్లో. దట్స్ ఆల్. దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ స్క్రీన్ 2. సో మనం ఇప్పుడు స్క్రీన్ 3కి జంప్ అవుదాం. స్క్రీన్ 3 చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో స్క్రీన్ 3లో చూసుకుంటే ప్రెజెంట్ అయితే మనకు స్క్రీన్ సేవర్ లాగా ఉంటుంది అనమాట. సో క్లాక్ చూపిస్తుంది. సో అనలాగ్ క్లాక్ లాంటి డిజైన్ ఉంటుంది, మొత్తం ప్లెయిన్ ఉండి ఓన్లీ క్లాక్ సెంటర్లో ఉంటుంది అండ్ డేట్ చూపిస్తుంది. దీన్ని మనం ఇప్పుడు మెయిన్ స్క్రీన్కి వెళ్తే మీరు చూసుకోవచ్చు, టచ్ సెన్సిటివిటీ కూడా బాగుంది. అండ్ అలాగే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది బేసికలీ మన ప్యాసింజర్ కోసం ఇక్కడ కూర్చొని చిల్ అవ్వడానికి. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. వీడియో ప్లే చేసుకోవచ్చు, సెపరేట్ వీడియో. డ్రైవర్కి డిస్ట్రాక్షన్ లేకుండా మీరు ఇక్కడ ఇంకొక స్క్రీన్లో మీరు ఇక్కడ ప్లే చేసుకోవచ్చు ఏదైనా వీడియో ఉంటే. అండ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు దీంట్లో. మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నప్పుడు మీరు గేమ్స్ డౌన్లోడ్ చేసుకొని ఆడుకోవచ్చు. అండ్ మ్యూజిక్ ఉంటుంది, ఆబ్వియస్లీ మ్యూజిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మొత్తం మ్యూజిక్ అంతా ఒకటే ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చాలా ఇప్పుడు మనం స్క్రీన్ 2లో చూసిన ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ ఈ స్క్రీన్లో మాత్రమే మనకు రిలాక్స్ మోడ్ ఇవన్నీ కావాలంటే అవి కూడా పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు. కస్టమ్స్ JBL మోడ్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ నుంచి చేయొచ్చు. అండ్ ఫోన్ని కూడా ఇక్కడ నుంచి కనెక్ట్ చేయొచ్చు. సో ఇలా చిల్ అవ్వచ్చు. అండ్ ఏదైనా మూవీ కూడా ప్లే చేసుకొని చూసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఏదైనా వీడియోస్ మీరు పెట్టుకున్నప్పుడు మీడియా ఉంటుంది కదా, యూఎస్బీతో కానీ బ్లూటూత్తో కానీ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏ వీడియో కావాలంటే అది ప్లే చేసుకోవచ్చు, మూవీస్ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మీరు చూస్తున్న ఈ 3 స్క్రీన్స్ మీకు టాప్ మోడల్లోనే వస్తాయి, టాప్ అండ్ వేరియంట్లోనే వస్తాయి. సో బేస్ మోడల్ స్క్రీన్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఈ 3 స్క్రీన్స్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా గుడ్ లుకింగ్ అండ్ చాలా ఫ్యూచరిస్టిక్ అనిపించింది. సో ఇట్స్ వెరీ గుడ్. సో సౌండ్ చెక్ చేద్దామా ఒకసారి, JBL మోడ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి సౌండ్ చెక్ చేద్దామా. ఓకే, సో బేస్ అండ్ సౌండ్ క్వాలిటీ అయితే అమేజింగ్ అనిపించింది. సో మోడ్స్ అయితే పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు, కానీ ప్రజెంట్ బేస్ ఎన్హాన్సర్లో ఉంది కాబట్టి చాలా మంచి సౌండ్ ఉంది. దీన్ని మీరు అకోస్టిక్ కావాలన్నా లేదా మనకు సరౌండ్ కావాలన్నా వైట్ స్టేజ్ అండ్ అలాగే కస్టమ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక నోటిఫికేషన్ బార్ ఉంటుంది, ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ సోర్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, వైఫై ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. నాకు ఫస్ట్లీ ఈ డాల్బీ విజన్ అండ్ JBL స్పీకర్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా అమేజింగ్ అనిపించింది. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ టాటా సియరా డీజిల్ వర్షన్. ఇది 1.5 టర్బో పెట్రోల్ వర్షన్ దొరికినా కూడా నేను ఒకసారి తీసుకురావడానికి ట్రై చేస్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనకు ఇందులో ఎల్లో కలర్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇంకా రాలేదు షోరూమ్స్కి. మీరు ఆర్డర్ బేస్డ్గా తెప్పించుకోవచ్చు కావాలనుకుంటే. ఎల్లో కలర్ చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది, దాని రోడ్ ప్రైన్స్ కూడా చాలా అమేజింగ్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీరు ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నాకు డీసెంట్ అనిపించింది. లైక్ డీజిల్ ఇంజన్ కాబట్టి ఎక్స్ట్రా పవర్ ఉంది అండ్ మంచి పుల్ ఉందన్నమాట లాంగ్ రన్లో.
అండ్ అలాగే మీరు చూసుకుంటే టర్బో చార్జ్డ్ ఇంజన్ కాబట్టి కైరోజెట్ ఇంజన్ ఉంటుంది. అండ్ మోడ్స్ ఉంటాయి, సిటీ మోడ్ ఉంటుంది అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉంటుంది దీంట్లో. అండ్ స్పోర్ట్స్ మోడ్లో చాలా మంచి పవర్ వస్తుంది. అండ్ అలాగే మీకు టెర్రైన్ మోడ్స్ కూడా ఉంటాయి అనమాట. లైక్ మీరు అప్ హిల్స్లో కానీ లేదా లిటిల్ ఆఫ్ రోడింగ్లో ఎక్కడైనా వెళ్తూ ఉంటే అక్కడ మీకు టెర్రైన్ మోడ్ చాలా బాగా పనిచేస్తుంది. లైక్ వెట్ మోడ్ ఉంది దీంట్లో అండ్ రఫ్ మోడ్ ఉంటుంది. సో ఈ 2 మోడ్స్తో మీరు ఎక్కడ ఇరుక్కున్నా కూడా మీరు ఈజీగా బయటకు వచ్చేయచ్చు అనమాట. చాలా మంచి ఫీచరిస్టిక్గా డిజైన్ చేశారు. అండ్ ఏడాస్ కూడా ఉంది దీంట్లో. అండ్ 360 పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి, 360 కెమెరాస్ ఉన్నాయి. సో మీకు 2D మోడల్స్, 3D మోడల్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అండ్ టాప్ ఎండ్ కాబట్టి లార్జ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇచ్చేసారు. లైక్ మన డాష్ బోర్డ్ ఎంత సైజ్ ఉంటుందో అంత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉందన్నమాట. సో అది కూడా చాలా బాగుంది. అందులో మీకు మ్యూజిక్ ఉంటుంది అండ్ అలాగే గేమ్స్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. లైక్ ప్యాసింజర్ సీట్లో ఎవరైనా చిల్డ్రన్ కూర్చుంటే ఆ ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ డిజైన్స్ మీరు చూసుకుంటే చాలా ప్రీమియంనెస్ ఉందన్నమాట. లైక్ లోపలంతా వైట్ కలర్ ఇచ్చేసారు, లైక్ లైట్ కలర్ అనుకోండి మీరు. సో త్వరగా డర్టీగా అవ్వడం అలాంటివి అయితే ఉంటాయి, బట్ మీరు మెయింటైన్ చేసుకుంటుంటే అలా ఏమి ఉండదు. అండ్ ఆబ్వియస్లీ ఈ కార్ కూడా మనకు 5 స్టార్ రేటింగ్తోనే ఉంటుంది. ఓవరాల్ కంఫర్ట్ అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే నాకు డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ట్రాఫిక్లో రైడ్ చేస్తున్నప్పుడు కూడా అంత ఇబ్బంది అయితే ఏం లేదు, స్మూత్ ఉంది. అండ్ అలాగే స్టీరింగ్కి మనకు వైబ్రేషన్ కూడా ఉందన్నమాట. లైక్ ఎక్కడైనా లేన్ షిఫ్ట్ అవుతున్నా లేదా మనకు ఆబ్జెక్ట్స్ ఏదైనా ఎదురవుతున్నా అండ్ ట్రాఫిక్ కూడా ఇన్కమింగ్గా ఉందా లేదా అనేది కూడా గెస్ చేసి చెప్పేస్తుంది అది. సో అలాంటి చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో ఏడాస్ వల్ల మనం లేన్ అసిస్ట్ ఉంటుంది మనకు అండ్ చాలా సేఫ్గా డ్రైవ్ చేయొచ్చు మనం. సో ఓవరాల్ డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే మీరు లాంగ్ డ్రైవ్స్ కంఫర్టబుల్గా చేయొచ్చు. ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు చాలా కంఫర్టబుల్గా చేయొచ్చు. అండ్ ఎక్కడైనా ఆఫ్ రోడింగ్ ఏదైనా చేయాలి అనుకున్నా కూడా మీకు మోడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇండివిజువాలిటీస్. అలాగే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ కంఫర్ట్స్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి డ్రైవర్ సైడ్. కాకపోతే మనకు ప్యాసింజర్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే అలాంటివి ఏం లేవు, నార్మల్గానే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. అట్లీస్ట్ డ్రైవర్ సైడ్ అయినా ఎలక్ట్రానిక్ ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ అ ప్లస్ పాయింట్. అలాగే ప్యాసింజర్ సీట్స్ అండ్ డ్రైవర్ సీట్ ఇవన్నీ మనం చూసుకున్నా చాలా కంఫర్టబుల్ ఉన్నాయన్నమాట, సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ 4 సీట్స్ మనకు వెంటిలేటెడ్ ఉంటాయి దీంట్లో. సో మీరు అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్లో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంత ఎయిర్ కావాలి అనేది. ప్యాసింజర్ సీట్స్కి నార్మల్గానే ఇచ్చేసారు. సో కంఫర్టబుల్ అనిపించింది. అండ్ బ్యాక్ సైడ్ మనకు లెగ్ రూమ్ అండ్ హెడ్ రూమ్ కూడా చూసుకుంటే చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ మీరు రిక్లైన్ పొజిషన్ కూడా చేసుకోవచ్చు బ్యాక్ సీట్స్ని. సో బ్యాక్ సైడ్ ఎవరైనా ఫ్యామిలీస్తో వెళ్ళాలి అనుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అలాగే దీంట్లో సన్ రూఫ్ కూడా ఉంటుంది, లైక్ ఫుల్ సన్ రూఫ్ ఉంటుంది. అండ్ దాన్ని మీరు గ్లాస్గా కూడా పెట్టుకోవచ్చు అండ్ హాఫ్ ఓపెన్గా కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్లో మనం కలర్స్ చూసుకుంటే దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. ఎల్లో కలర్ వస్తుంది, మీకు వైట్ కలర్ వస్తుంది అండ్ గ్రేష్ కలర్ ఉంటుంది. ఇంకా మల్టీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను స్క్రీన్ మీద డిస్ప్లే పెడతాను. సో ఈ వెహికల్ మీకు 11.49 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట బేస్ మోడల్. అండ్ 21.29 lakhs మీకు ఎక్స్ షోరూమ్ ఉంటుంది టాప్ ఎండ్ వేరియంట్ మీరు చూసుకుంటే. సో ఆటోమేటిక్ తీసుకుంటే ఇంకొంచెం కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ అందులో మీకు ఎక్స్ట్రా టార్క్ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అండ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ కూడా మారుతుంది కాబట్టి ఆ ప్రైస్ పెరుగుతుంది. సో మీకు ఈ వెహికల్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్స్లో ఇది విన్ అవ్వగలదా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన రిత్విక టాటా షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. ఒకవేళ విజిట్ అయ్యేటట్లుంటే మన ఛానల్ నేమ్ తప్పకుండా మెన్షన్ చేయండి, మీకు అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. సో ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకోకండి. ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటే టేక్ కేర్, బాయ్.